పెద్దాపురం నియోజకవర్గం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పెద్దాపురం ఎన్నికల రిటర్నింగ్ అధికారి సీతారామరావు తెలిపారు. పెద్దాపురం నియోజకవర్గంలో 2,15,095 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 1,05,788 మంది, స్త్రీలు 1,09,294, ఇక ట్రాన్స్జెండర్లు 13 మంది ఓటర్లు ఉన్నట్టు తెలిపారు. ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో పీఓ, ఏపీఓలతో పాటు 4 పోలింగ్ సిబ్బంది నియమించినట్లు తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి డిస్ట్రిబ్యూషన్ 7 గంటలకి స్టార్ట్ అయింది. సుమారు 1,250 మంది పోలింగ్ సిబ్బంది ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా అదనంగా రిజర్వ్ సిబ్బంది 200, మొత్తం 1,400 మంది పోలింగ్ సిబ్బంది ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్లకు సంబంధించినటువంటి మెటీరియల్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు ఇప్పుడంతా కూడా వెరిఫికేషన్ చేస్తున్నారు. ఒక అర్ధ గంటలో వాళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయటమైంది. భోజనాలు చేసిన తర్వాత 12:30 నుంచి వాళ్ళ యొక్క సంబంధిత పోలింగ్ స్టేషన్లకి వాళ్ళ యొక్క రూట్ ప్రకారంగా వెహికల్ని ఏర్పాటు చేసి వెహికల్ ద్వారా వాళ్ళకి అక్కడికి పంపించడం జరుగుతుంది. ఈరోజు వాళ్ళు అందరూ కూడా 3 గంటలకల్లా సంబంధిత పోలింగ్ స్టేషన్లో చేరి రేపు చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేయటం జరిగింది. తర్వాత దీనికి సంబంధించి ప్రతి వెహికల్కి కూడా ఈ సెక్యూరిటీ సిబ్బందితో పాటు ఈవీఎంస్ కూడా సెక్యూరిటీ తోటి వాళ్ళు అక్కడికి డెస్టినేషన్కి ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీరితో పాటు సెక్టర్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్ కూడా అకంపెనీ అయ్యి వాళ్ళందరూ కూడా సేఫ్గా అక్కడ రీచ్ అయ్యేటట్టు వాళ్ళు చర్యలు తీసుకుని అక్కడ నుంచి రీచ్ అయినట్టు ఆర్ఓకి తెలియజేస్తే అక్కడ నుంచి మళ్ళీ మనం కలెక్టర్ సార్వత్రిక ఎన్నికల